మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. జనరల్ గా స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినప్పటికీ కొంతమంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్వెస్టర్స్ లో కొంతమంది ఎందుకు మోసపోతూ ఉంటారు, అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సాల్మన్ గారు, బొనిగిల అండ్ మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఓకే సార్, మీరే చాలా సందర్భాల్లో చెప్పారు ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్ చేయండి అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, రిస్క్ తీసుకోండి అని. కానీ ఇక్కడ ఇన్వెస్టర్స్ ఈ రిస్క్ తీసుకోవడంలో ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు, ఏవి చేయకుండా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చూడండి అమ్మా, నేను ప్రజలకు పదే పదే ఎడ్యుకేట్ చేసేది ఏమిటంటే ట్రేడింగ్ వద్దు. ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎందుకంటే హై నాలెడ్జ్ కావాలి. సెబీ అండర్ ప్రోడక్టే కానీ ట్రేడింగ్లో డబ్బులన్నీ పోయే అవకాశం ఉంది. ట్రేడింగ్ వద్దు, ఎవరేమనుకున్నా కానీ. సేవింగ్స్ కూడా వద్దు. సేవింగ్స్లో ఏంటంటే గ్యారంటీ వడ్డీ వస్తుంది, కానీ తక్కువ వస్తుంది. నో సేవింగ్స్, నో ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ కూడా నేను ప్రజలకు చెప్పేది ఏమిటంటే పెన్నీ స్టాక్స్ వద్దు. ఒకటో రెండో స్టాక్స్ మీ సొంత జ్ఞానంతో చేస్తే అయితే క్లిక్ అవ్వచ్చు, పోవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అవి కూడా వద్దంటున్నాను. నేను ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా చేయమని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా. ఎలా చేయొచ్చు అంటే, ఒకటి నేను చెప్పేది కేవలం ఇండెక్స్ ఫండ్స్, లేదంటే ఈటీఎఫ్లు, లేదంటే ఎస్పెషల్లీ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్, లేదంటే పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్స్ అంటే ఇవి సెబీ అండర్లో ఉంటాయి, మోసానికి తావులేదు. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటాయి, మోసానికి తావులేదు, డబ్బు జీరో కాదు. ఓకేనమ్మా. ఎందుకు ఇందులో చేయమంటున్నాం అంటే, యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు కష్టపడితే వచ్చే డబ్బుని ప్యాసివ్ ఇన్కమ్గా మారాలంటే మీ డబ్బుని పనిలో పెట్టాలి. కొన్ని కంపెనీస్లో మీరు ఓనర్స్ అవుతారు. మీరు ఇంట్లో పడుకున్నా మీకోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పనిచేస్తారు, మీకోసం సిఇఓ పనిచేస్తాడు, మీకోసం ఆ ఎంప్లాయీస్ పనిచేస్తారు, మీకోసం ఆ కంపెనీ కన్జ్యూమర్స్, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాడుకునే వాళ్ళు పనిచేస్తారు. అంటే వాళ్ళు వాళ్ళ గూడ్స్ వాడటానికి, ఆ సర్వీసెస్ వాడటానికి పనిచేస్తారు. అంతిమంగా కంపెనీస్కి లాభాలు వస్తే మీ షేర్ వాల్యూ పెరుగుతుంది, మీకు ప్రాఫిట్ వస్తుంది. ఎకానమీలో ఓనర్ అవ్వండి అని నేను చెప్తున్నాను. సరే, ఒక్కసారి మీరు ఎకానమీలో ఓనర్ అయ్యారు అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా కావచ్చు, ఇంకోటి చేసే కామన్ మిస్టేక్స్ ఏమిటి, ప్రజలు చేసే ఇన్వెస్టర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏమిటంటే, ఫస్ట్ థింగ్ ఏమిటంటే మార్కెట్స్ ఎప్పుడు ఇలాగే పెరగవు. ఇప్పుడు మనం 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ట్రంప్ డెసిషన్ వల్ల కావచ్చు, యుద్ధాల వల్ల కావచ్చు, గత 3 నెలలుగా యుద్ధం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకి ఏమవుతుంది, ఇంపాక్ట్ చాలా ఉంది. 2 సంవత్సరాల నుంచి మార్కెట్స్ పెరగల. ఇన్వెస్టర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే అమ్మా, పెరిగేటప్పుడే వెంటబడి కొంటారు, పడిపోతున్నప్పుడు ఆ భయానికి బయటకు వచ్చేస్తారు. మీరు లాంగ్ టర్మ్ దీన్ని జయించాలంటే, ఇన్వెస్టర్ జయించాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉండండి. మనం చెప్పేది, మీరున్నారు యంగ్, ఒక 15 ఇయర్స్ తర్వాత మీకు రిటైర్మెంట్ కార్పస్ కావాలి. షార్ట్ పీరియడ్లో మార్కెట్ డౌన్ అయితే మీకేంటి నష్టమేముంది? ఇప్పుడు మీరు గోల్డ్ ఇప్పుడు 150 ఉందనుకోండి, 10 గ్రామ్స్ 1,50,000. కొన్ని కారణాల వల్ల 1,20,000కి వచ్చింది. మీరు ఏం చేస్తారు? హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకే గోల్డ్ కొంటారు. భూమి మీద ప్రతి వస్తువు డిస్కౌంట్లో దొరుకుతున్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి కొంటారు. కానీ కంపెనీస్లో ఓనర్షిప్ డిస్కౌంట్లో దొరుకుతున్నప్పుడు మీరు ఎందుకు భయపడతారు? కొన్ని కారణాల వల్ల పెద్ద పెద్ద బ్యాంక్స్ కానీ, పెద్ద పెద్ద స్టీల్ కంపెనీస్ కానీ, పెద్ద పెద్ద గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కంపెనీస్ కానీ మీకు డౌన్లో దొరుకుతున్నాయి అనుకోండి, యూ ఫీల్ హ్యాపీ. సో ఇన్వెస్టర్ చేసే మిస్టేక్ ఏమిటంటే, పెరిగేటప్పుడు కొంటారు, పడుతున్నప్పుడు అమ్మేస్తారు. చేయకూడదు. కీప్ ఇన్వెస్టింగ్. మీరు మీ గోల్స్ అలాగే ఇన్వెస్ట్ చేయాలంటే గోల్ పెట్టుకోవాలి. నాకు ఖచ్చితంగా రిటైర్మెంట్కి కావాలి, లేదంటే 10 ఇయర్స్ తర్వాత నేను పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఒక డీసెంట్ హౌస్ కొనుక్కోవాలి. లేదు, నాకు నా బాబు ఇప్పుడు 3 ఏళ్ళు, నా పాప 3 ఏళ్ళు అనుకోండి,
17-18 ఇయర్స్ అప్పుడు వాళ్ళ చదువులకి నేను ఎవరి దగ్గర చేయి చాచకూడదు. ఈవెన్ ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకోవద్దు. నా డబ్బుతో నేను చదివించాలి. వాళ్ళు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజీలో చదివించాలి. ఈ గోల్ ఉన్నప్పుడు షార్ట్ పీరియడ్‌లో మార్కెట్ డౌన్ అయినప్పుడు మీరు భయపడరు. తర్వాత ఇంకా చేయకూడని పనులేమిటంటే ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల వాళ్ళ మాటలు మనం వింటాం. అవి వినొద్దు. మీరు గోల్ పెట్టుకున్న తర్వాత అవి వినొద్దు. తర్వాత టిప్స్ ఇస్తూ ఉంటారు సోషల్ మీడియాలో రకరకాల టిప్స్. మార్కెట్ గురించి తెలియక కొంతమంది ఇష్టం వచ్చిన టిప్స్ ఇస్తారు. ఈ స్టాక్ కొనుక్కో, ఈ స్టాక్ అమ్ముకో అది. మనం చెప్పేది ఇండివిడ్యువల్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ కాకుండా కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మనం చెప్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తుంటే ఎక్కువ ఫ్రెండ్స్ మాటలు వింటూ ఉంటారు. వాళ్ళ మాటలు కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. ఓకేనమ్మా, అవి చేయొద్దు. ఇంకేం చెప్తున్నామంటే మనం లేట్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ లేట్ చేయొద్దు. మనం వెంటనే స్టార్ట్ చేయాలి. తర్వాత ఈ యొక్క అప్ అండ్ డౌన్స్ని, ఏది మార్కెట్ వాలటిలిటీ యొక్క అప్ అండ్ డౌన్స్ని జయించాలంటే సిస్టమేటిక్గా, అంటే ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం కొంచెమైనా పర్ల క్రమానుగుణంగా ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనమ్మా. సో మనం చెప్పేది ఏమిటంటే మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు మీరు అమ్మకూడదు. కీప్ ఇన్వెస్టింగ్, ఉండండి. జనరల్ చేసే మిస్టేక్స్ ఏమిటంటే ఫాలో అవుతున్నప్పుడు అమ్మేస్తారు, పెరుగుతున్నప్పుడు కొంటుంటారు. తర్వాత ఏమిటి, ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ తీసుకొని మీరు ఫాలో అవ్వద్దు. మూడవది ఏమిటి, రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది కాకుండా మనకి ఇంకేముందంటే ఇంకోటి ఫాలో అవుతున్న టైంలో కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వాటిని కొనొచ్చు అంటారా? అసలు నేనేం చెప్తున్నానంటే అమ్మా, మనకి మార్కెట్లోకి రావటానికి హైలో అయినా లోలో అయినా ఎనీ టైం ఈజ్ కరెక్ట్ టైం. హైలో వచ్చినప్పుడు లంసమ్ రూపేనా, అంటే ఒకటేసారి పెట్టేస్తే అప్పుడు లాస్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయాలంటే హైలో ఉన్నప్పుడు మీరు ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా క్రమానుగుణంగా ఇన్వెస్ట్ చేయాలి. మీకు తెలియనప్పుడు, ఇన్వెస్టర్కి తెలియనప్పుడు రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని ఉంటారు సెబీ అండర్లోనే. లేదంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే మాలాంటి వాళ్ళు, లేదంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. మీరు వాళ్ళ యొక్క సలహా తీసుకుని, వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్వెస్టర్ యాక్చువల్గా అసలు పడేటప్పుడు పెట్టే వాళ్ళకి లంసం అయితే చాలా మంచిది. ఇప్పుడు గత కొంతకాలం క్రితం 1-2 years బ్యాక్ 86,000కి వెళ్ళింది సెన్సెక్స్. ఈరోజు సుమారుగా 77 దగ్గర ఉంది. అంటే మార్కెట్ డిస్కౌంట్లో ఉంది. గత 2 సంవత్సరాల నుంచి వివిధ కారణాలు, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ వల్ల మన మార్కెట్స్ కరెక్షన్లో ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి మార్కెట్స్ ఏం పెరగల. ప్రపంచ మార్కెట్స్ పెరిగినాయి కానీ మన మార్కెట్స్ పెరగల. ఇది ఆపర్చునిటీ. ఎప్పుడు కూడా హిస్టారికల్గా మార్కెట్స్కి గత 30-40 ఏళ్ళ నుంచి ఏదో ఒక ఇష్యూ ఉంది. కేతన్ పరీక్ స్కామ్ కావచ్చు, హర్షద్ మెహతా స్కామ్ కావచ్చు, గ్లోబల్ క్రైసిస్ 2008 గ్లోబల్ క్రైసిస్ కావచ్చు, 2013లో రూపీ డిప్రిసియేషన్ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, అలాగే కోవిడ్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, లేదంటే మనకు పాకిస్తాన్తో వార్ కావచ్చు, ఏదో ఒక ఇష్యూ వల్ల మార్కెట్స్ డిస్కౌంట్ అవుతాయి. ఎవరైతే మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇన్వెస్టర్ మిస్టేక్స్ ఇంకొకటి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా నేను ప్రిడిక్ట్ చేస్తే కరెక్ట్ అవుతుంది అనేది తప్పు. ఇన్వెస్టర్ ఏమనుకుంటాడంటే మార్కెట్లో వచ్చే న్యూస్, పేపర్లో వచ్చే న్యూస్ ఇవన్నీ చూసి ఎకానమీ అంచనా వేసి ఈ సెక్టార్ పెరుగుతుంది, ఈ సెక్టార్ తగ్గుతుందని కొంత బేరీజ్ వేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతుంది, అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి రివర్స్ కూడా అవుతుంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నష్టపోతారు. ఇవన్నీ జయించాలంటే ఏమిటంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా మీరు ఫండ్స్ తీసుకుంటే ఇవి జయించవచ్చు. ఇక్కడ కూడా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ నేను చెప్తున్నాను, లేదంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు. ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా చేసినప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు ఫండ్ మేనేజర్ తప్పు చేయరంటే
ఒక్కొక్కసారి వీళ్ళు తీసుకున్న స్టాక్స్ కూడా కొన్ని దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే అమ్మా, ఇది ట్రస్ట్ రూపేణ ఫామ్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్. ట్రస్ట్ రూపేణ ఫామ్ అయినప్పుడు వీళ్ళు అమ్మినా కొన్నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడదు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడదు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈ మ్యూచువల్ ఫండ్కి పడదు, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడదు. రెండవది ఏమిటంటే ప్రతి ఫండ్ హౌస్కి ఒక టీం ఉంటుంది, రీసెర్చ్ టీం. ఒక 20 మంది 15 మంది. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి 5,000 కంపెనీస్లో మనం చెప్పేది టాప్ 500 కంపెనీస్. ఈ 500 కంపెనీస్లో కూడా కొన్ని కొన్ని లాస్ అంటే బ్యాలెన్స్ షీట్ సరిగ్గా లేని కంపెనీస్ ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ టీంకి కానీ ఫండ్ మేనేజర్ కానీ అడ్వాంటేజ్ ఏమిటంటే వీళ్ళు డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి, ఇప్పుడు జొమాటో కంపెనీ షేర్ కొన్నారనుకోండి, వీళ్ళు జొమాటో కంపెనీకి వెళ్ళి డైరెక్ట్గా ఫినాన్షియల్ బ్యాలెన్స్ షీట్స్ వీళ్ళు పరిశీలించే అధికారం వీళ్ళకు ఉంది. వేరే మనలాంటి ఇండివిజువల్ ఇన్వెస్టర్కి మనం ఆ బ్యాలెన్స్ షీట్ పరిశీలించాలంటే ఓన్లీ నెట్లోనే పరిశీలిస్తారు. వీళ్ళు ఫిజికల్గా కూడా వెళ్ళి అసలు అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఏమిటి అన్ని చూడగలరు. సో ఇన్వెస్టర్కి ఎక్కడ చేసే మిస్టేక్స్ ఏమిటంటే, ఒకటి ఫాలింగ్ అప్పుడు అమ్ముతూ ఉంటారు, ఓన్లీ పెరిగేటప్పుడే కొంటూ ఉంటారు. కాదు, లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీరు ఫాల్ అప్పుడు కొంటారు, పెరిగేటప్పుడు కొంటారు, కాబట్టి మీకు యావరేజ్ అవుతూ ఉంటాయి. రెండోది ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ విని ఏదో స్టాక్స్ కొంటారు, అక్కడ నష్టపోతారు, అది తప్పు. మూడోది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏమవుతుందంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేను చేసిన బెట్టింగ్స్ కరెక్ట్ అవుతాయని, దీనివల్ల ఇది తప్పు. నాలుగవది ఏంటంటే అన్నీ వింటారు, ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ అని తెలుసు, కానీ స్టార్ట్ చేయటం లేట్గా స్టార్ట్ చేస్తారు. అంటే ఎప్పుడు కూడా మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అవ్వాలంటే మనకి ఈక్విటీస్లో సమయం ఇవ్వాలి. డీసెంట్ సమయం అంటే ఏంటంటే 10 to 15, మోర్ దాన్ 15 ఉంటే ఎక్సలెంట్. ఎందుకు 10 years అని మనం పదే అంటున్నామంటే, సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ ఎవరైతే 10 years ఇన్వెస్ట్ చేశారో, అంటే ఏ సంవత్సరం అన్నా మీరు ఇన్వెస్ట్ చేయండి. సపోజ్ 92లో ఇన్వెస్ట్ చేశారు, 2002లో మీరు చూస్తే 93లో ఇన్వెస్ట్ చేశారు 10 years, అంటే 2003లో మీరు చూస్తే 94లో ఇన్వెస్ట్ చేశారు, అంటే 2004, అట్లా 10 years పీరియడ్ చూస్తే ఈక్విటీస్లో 10 years ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నష్టాలు లేవు, సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ. వేరే 1 year ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక 60% లాభాలు వస్తున్నాయి, 40% టైమ్స్ నష్టాలు వస్తున్నాయి. 5 years ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5 years ఆరిజిన్లో 75 to 80 టైమ్స్ లాభాలు వస్తున్నాయి, ఒక 20 to 15 టైమ్స్ నష్టాలు వస్తున్నాయి. వేరే 10 years ఇన్వెస్ట్ చేస్తే ఏ ఇయర్ అని ఇన్వెస్ట్ చేయండి హిస్టారికల్గా లాస్ ఉండట్లేదు. సో ప్రీవియస్ హిస్టరీ రిపీట్ అవుతుందంటే ఈక్విటీస్లో నోబడీ నోస్, కానీ డేటా ప్రకారం ఏమిటంటే 10 years ఉంటే ఏమిటంటే లాస్ లేకపోగా ఒక 12% రిటర్న్ జనరేట్ చేసుకుంటున్నారు ఈక్విటీస్లో. సో ఇన్వెస్టర్స్ ఇలాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేసి లాంగ్ టర్మ్ ఫోకస్ చేస్తే డీసెంట్ రిటర్న్ మీరు జనరేట్ చేసుకుంటారు. మీ యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ కింద మార్చుకోగలరు. ప్యాసివ్ ఇన్కమ్ మీకు లైఫ్ లాంగ్ క్యాష్ ఫ్లో మీకు ఇస్తుంది, లైఫ్ లాంగ్ మీకు తెచ్చిపెడుతుంది. ఒకసారి మీకు ₹1,00,00,000 అయిందనుకోండి ఫండ్, ఎవ్రీ మంత్ 70,000 వస్తుంది మీకు. ఒకసారి మీకు 50 లక్షలు అయిందనుకోండి ఫండ్, ఎవ్రీ మంత్ 40,000 వస్తుంది. SWP, సిస్టమేటిక్ విత్డ్రాయల్, లైఫ్ లాంగ్ వస్తుంది మీకు. సో మీరు ఇంట్లో కూర్చున్నా క్యాష్ వచ్చి పడుతూ ఉంటుంది. సో కీప్ యువర్ ఎర్న్డ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ ఇంటూ ప్యాసివ్ ఇన్కమ్. అంటే యాక్టివ్ ఇన్కమ్ని మీరు కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకొని, అది కూడా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా తీసుకొని, కొన్ని మిస్టేక్స్ చేయకుండా మీరు ప్యాసివ్ ఇన్కమ్గా మార్చుకుంటే లైఫ్ మొత్తం స్మూత్ ఉంటుంది. ఒక విధంగా అంటే లాంగ్ టర్మ్ పెడితేనే బాగుంటుంది, ఎక్కువగా అందులో పెట్టి మర్చిపోవాలి అని అంటూ ఉంటారు చాలా మంది. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పెట్టాలి, మీకు లాంగ్ టర్మ్ పెడితేనే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ అని నేను చెప్పేది ఎంతసేపు ఇండెక్స్ ఫండ్స్, పిఎంఎస్లు, ఈటీఎఫ్లు వీటి గురించి. లాంగ్ టర్మ్ మీరు చిన్న స్టాక్స్ కొనుక్కొని లాంగ్ టర్మ్ పెడితే జీరో కూడా అయిపోతాయి, అవి కాదు నేను చెప్పేది. నేనేం చెప్తాను, మీ నాలెడ్జ్తో మీరు సొంతంగా కంపెనీ స్టాక్స్ కొనుక్కొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే కంపెనీ దెబ్బతింటున్నప్పుడు మీరు బయటికి రాకపోతే జీరో కూడా అవుతాయి, ఇది గమనించాలి. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెడితే నిత్యం మీకు ఫండ్ మేనేజర్ కానీ రీసెర్చ్ టీమ్ కానీ ఇంకోటి కానీ మీకు ఉంటుంది. సో అప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఉండండి, ఓకేనమ్మా. అప్పుడు మీరు ఈ తప్పులు చేయకపోతే
ఇలాంటి నేను చెప్పిన 5 తప్పులు చేయకపోతే Hmm. మీకు వెల్త్ జనరేట్ అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.